షర్మిల తాజా నిర్ణయంతో వచ్చే ఎలక్షన్స్ లో హాట్ సీట్ గా పాలేరు మారిపోయింది. అక్కడి నుంచే పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు తుమ్మల కూడా. గత నెలలో ఈ విషయాన్ని తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించిన విషయం కూడా మనకు తెలుసు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ కూడా పాలేరు నుంచే పోటీ చేయబోతున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి తమ్మినేని వీరభద్రం కూడా పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఓవరాల్ గా పాలేరు ఇప్పుడు ఒక హాట్ సీట్ గా మారిపోయింది. కాంగ్రెస్ తర్వాత నియోజకవర్గంలో ఆదరణ ఉన్న వామపక్షాలు, తెలుగుదేశం ఓట్ బ్యాంక్ కూడా అక్కడ ఎక్కువే. ఈ నియోజకవర్గంలో వ్యక్తిగతంగా తుమ్మల నాగేశ్వరరావుకి ఉన్న పట్టు కూడా ఎక్కువే. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న తుమ్మల ఈసారి అక్కడి నుంచే పోటీ చేస్తానంటూ గత నెల క్యాడర్ కి చెప్పారు. 40 సంవత్సరాల నా రాజకీయ చరిత్రలో కేవలం రైతుల ఆనందం చూడాలి, ప్రజలు పేదల యొక్క కష్టాలు తీర్చాలి, అందరికీ సౌకర్యాలు ఇవ్వాలని ఏకైక కోరికతోటి రాజకీయాల్లో చేశాను తప్ప వేరే రకమైనటువంటి కారణాలు నాకు లేవు. అది ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి ఘనత అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా కాబట్టి ఈ నిర్ణయానికి మీరే పిలిచి ఆ మహానుభావుడికి దండేపిచ్చి ఆయన సాక్షిగా ఈసారి మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పినప్పుడు నాకు వేరే మార్గం లేదు, తప్పకుండా మీ ముందుంటానని చెప్పి కూడా ఎలిగింది. కాబట్టి మీరందరూ ఓకే చేశారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. పాలేరు మీద ఇప్పుడు ఫోకస్ పెరిగింది. తాజా డీటెయిల్స్ తో మా ప్రతినిధి నారాయణ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నారాయణ, ఇప్పుడు అందరూ కూడా పాలేరు జపమే చేస్తున్నారు. వై పాలేరు, ఎందుకు పాలేరు మీద ఒక్కసారిగా అందరూ కూడా ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి? ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే పాలేరు నియోజకవర్గం మీదే ఒక హాట్ సీట్గా మారింది. గత కొద్ది నెలలుగా ఇక్కడ రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరి చూపు కూడా పాలేరు కాన్స్టిట్యున్సీ మీదే పడిందని చెప్పొచ్చు. తాజాగా షర్మిల కూడా గత జూన్ నెలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి మండల వ్యాప్తంగా ఆమె పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్టు ఆమె ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలతో పాటు రాజకీయ వర్గాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. కానీ ఆ తర్వాత కొంత సైలెంట్ అయినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు తాజా ప్రకటనతో పాలేరులో ఖచ్చితంగా పోటీ చేస్తారనేటువంటి సంకేతాలు ఆమె ఇవ్వటమే కాకుండా ఎల్లుండి 16వ తేదీ ఆమె కాన్స్టిట్యున్సీకి వస్తున్నారు. పార్టీ ఆఫీసుకు సంబంధించినటువంటి కార్యాలయానికి భూమి పూజ కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత యాక్టివిటీస్ చాలా స్పీడ్గా ఊపందుకోబోతున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గత 15 రోజులుగా ఆ పార్టీకి చెందినటువంటి కొంతమంది ముఖ్య నేతలు పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ పార్టీలో ఉన్నటువంటి నేతలు కార్యకర్తలకు ఫోన్లు చేసి షర్మిల పోటీ చేయబోతుంది, ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలని రాజకీయాలకు అతీతంగా కూడా ఇప్పటికే ఫోన్లు చేసి సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి. అయితే పాలేరు నియోజకవర్గం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2 జనరల్ కాన్స్టిట్యూషన్స్ ఉంటే పాలేరు ఒకటి ముఖ్యమైనది. దీనికి ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కందాల ఉపేందర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా నేను పోటీ చేస్తానని ప్రకటించినటువంటి నేపథ్యంలో మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వామపక్షాల తరఫున సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని కూడా సొంత నియోజకవర్గం పాలేరు కాన్స్టిట్యున్సీ, ఇటు సిపిఎం, సిపిఐ, బీఆర్ఎస్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా పోటీలో ఉంటానని ప్రకటించి ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించినటువంటి ఒక వాతావరణం అయితే పాలేరు నియోజకవర్గంలో కనిపిస్తుంది. షర్మిలకి ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది, రెడ్డి సామాజిక వర్గం కూడా ఓటు బ్యాంక్ ఉంది. వీటన్నిటిని సమీకరణ దృష్టిలో ఉంచుకొని ఆమె పాలేరు నుంచి బరిలో దిగబోతున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రైట్ నారాయణ,